స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ, పోలీస్, ఫైర్ సర్వీసెస్, హోమ్ గార్డ్స్, సివిల్ డిఫెన్స్ అధికారులకు బుధవారం వివిధ పోలీసు పథకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1037 మంది గ్యాలంటరీ సర్వీస్ మెడల్స్ను అందించనున్నారు. ఈ మేరకు ప్రకటించిన అవార్డు గ్రహీతల జాబితాలో తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్య ఉన్నారు. అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీస్ పథకం అందుకోనుంది యాదయ్య ఒక్కరే కావటం విశేషం. తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్య 2022లో ఓ చోరీ కేసులో ఎంతో ధైర్యంగా వ్యవహరించారు. ఇషాన్ నిరంజన్, రాహుల్ చైన్ స్నాచింగ్, అక్రమ ఆయుధాల సరఫరా చేసేవారు. వీరిని యాదయ్య ఎంతో సాహసం చేసి పట్టుకున్నారు. 2022 జూలై 25న వీరు చోరీకి పాల్పడుతుండగా యాదయ్య అడ్డుకున్నాడు. దుండగులు ఆయనపై కత్తితో దాడి చేసి ఛాతీపై పలుమార్లు పొడిచారు. తనకు తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ అయినా వారిని పట్టుకున్నారు. ఈ గాయాలతో ఆయన ఆసుపత్రి పాలయ్యారు. 17 రోజులు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకున్నారు. ఆయన ధైర్యాన్ని కేంద్రం కొనియాడింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్యాలంటరీ అవార్డును ప్రదానం చేయనున్నట్లుగా హోంశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1037 మందికి పథకాలు ప్రకటించారు. ఇందులో 213 మందికి మెడల్స్ ఫర్ గ్యాలంటరీ, 94 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్స్, 729 మందికి పోలీస్ విశిష్ట సేవా పథకాలను అందించనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 46 మందికి పథకాలు దక్కగా తెలంగాణ నుంచి 21 మందికి, ఏపీ నుంచి 25 మందికి పథకాలు దక్కాయి. తెలంగాణ నుంచి యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ పథకం, 7గురికి మెడల్ ఫర్ గ్యాలంటరీ, 2కి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం, 11 మందికి పోలీస్ విశిష్ట సేవా పథకాలు ఇవ్వనున్నారు.